హాయ్, నేను శ్రీదేవి. దొండకాయ ఫ్రై కర్రీ. ఈ దొండకాయ ఫ్రై కర్రీ చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇది పెన్సిల్ దొండ. ఇది ఇంట్లో కాసిన దొండకాయలు. ఈ దొండకాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఒక 2 దొండకాయలు ఆనియన్స్ కట్ చేసి రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు కట్ చేసిన ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇందులోనే కట్ చేసిన దొండకాయలు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. 2-3 సార్లు ఇలా మూత తీసి ఫ్రై చేస్తూ మూత పెట్టి మగ్గనివ్వాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దొండకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి. కొన్ని పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయల్ని ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. చాలా వరకు ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొంతసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వేయించిన పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా మిక్సీకి వేసుకోవాలి. పౌడర్గా అవసరం లేదు. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఈ దొండకాయ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ చాలా వరకు రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ ఒక 1 స్పూను, కారం ఒక 1 స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే వేయించిన పల్లీలు పొడి కూడా వేసి బాగా కలుపుకొని, ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ బాగుంటుంది. ఈ పల్లీలు బాగా కలిసేలాగా మరి పౌడర్ చేయము. కొంచెం బరగ్గానే ఈ పల్లీలు పొడి చేసుకొని ఈ కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పల్లీలు వేయటం వల్ల కూర రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని మన రైస్కి కానీ చపాతీకి కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.